దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట, దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. 150 రోజుల సమయం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన లెక్క ఒకటి ఉంది. నీ జీవితంలో కూడా దేవుడు ఒక లెక్క పెట్టి ఉన్నాడు. ఆ లెక్క పూర్తయినంత వరకు కూడా ఓపిక పట్టు, ఓపికతో ఉండు. ఖచ్చితంగా ఒక దినం నువ్వు గొప్ప ఫలితాన్ని నువ్వు చూడబోతూ ఉంటున్నావు. చూడండి, మన జీవితాల్లో దేవుడు ఒక అద్భుతం లేదా రక్షణ చేసిన తర్వాత కొన్నిసార్లు పరిస్థితులు వెంటనే మారకపోవచ్చు. ఈరోజు నువ్వు ఉపవాసం ఉండవు, ప్రార్థన అన్నీ చేసావు, పరిస్థితులు మారకుండా ఉండొచ్చు. ఈరోజు నీకు కంటికి అలాగనే ఉండొచ్చు. కానీ అలాగే దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఎదురు చూసే కాలమే మన విశ్వాసానికి అసలైన పరీక్ష. నువ్వు ప్రార్థన చేసావు, అయిపోయింది. విశ్వాసంతో ప్రార్థన చేసావు. ఆ విశ్వాసం పరీక్షకు నిలబడే